హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. ఇవాల్టి దినపత్రికలు చూస్తూ ఉంటే నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్. ఎందుకంటే 14 నెలలుగా ఫ్యూచర్ సిటీకి సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ వస్తున్నాను. ఈ నేపథ్యంలో ఆదివారం నాడు ఫ్యూచర్ సిటీలో చోటు చేసుకున్న 2 పరిణామాలు, వాటికి సంబంధించిన వార్తలు, అదే సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ సభలో చేసిన ప్రసంగం, ఇవన్నీ వింటుంటే చాలా 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 హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఫ్యూచర్ సిటీ మీద నేను వీడియోలు చేయడం ప్రారంభించిన కొత్తల్లో చాలా మంది నన్ను గేలి చేశారు, ఎగతాళి చేశారు. అసలు ముఖ్యమంత్రి ఉంటాడో లేదో తెలియదు, అలాంటిది ఈ ఫ్యూచర్ సిటీ ఎక్కడి నుంచి వస్తుందన్న దగ్గర నుంచి మొదలు పెడితే ఇంకా రకరకాల కామెంట్లు. కొంతమంది పద్ధతి పాడు లేకుండా కూడా కొద్దిగా ఉపయోగించని పదజాలాన్ని కూడా కామెంట్ల రూపంలో ఉపయోగించారు. సరే, మనం వాళ్ళని గురించి కామెంట్ చేయడం, నెగిటివ్ పీపుల్ గురించి ఎందుకులే అని చెప్పి నేను దాని గురించి ఎక్కువ లోతుకు వెళ్ళదలుచుకోలేదు. కానీ ఏ తర్వాత నేను చెప్పిన వాటిల్లో దాదాపు 80-90% నిజాలుగా తేలాయి. ఇప్పుడు లేటెస్ట్గా జరుగుతున్న పరిణామాలకు సంబంధించి కూడా నేను దసరా నవరాత్రుల మధ్యలో ఒకరోజు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ బిల్డింగ్కు శంకుస్థాపన, దాంతోపాటు ఫ్యూచర్ సిటీని క్రాస్ చేస్తూ వెళ్లే రావిర్యాల ఎగ్జిట్ నంబర్ 13 నుంచి 100 మీటర్లు 330 ఫీట్ల వెడల్పుతో వెళ్లే రేడియల్ గ్రీన్ ఫీల్డ్ రోడ్డు మనకు త్రిబులార్ దాకా ఎండ్ అవుతుందని చెప్పి అనుకున్నాం. కానీ అక్కడి నుంచి కూడా అది కొనసాగి మన్ననూరు, ఎక్కడైతే శ్రీశైలం వెళుతుంటే మనకు ఘాట్ సెక్షన్ మొదలవుతుందో అక్కడి వరకు ఆ రోడ్డును ఎక్స్టెండ్ చేయాలని చెప్పి, అంటే త్రిబులార్ వరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్మించి ఆ తర్వాత త్రిబులార్ నుంచి మన్ననూరు వరకు కేంద్ర ప్రభుత్వం నిర్మించే రకంగా కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ ఒప్పిస్తూ వస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. దానికి అనుగుణంగానే నిన్న రావిర్యాల ఎగ్జిట్ నంబర్ 13 నుంచి ప్రారంభమయ్యి అమన్గల్ దగ్గర, చెల్లంపల్లి దగ్గర ఎండ్ అయ్యే, త్రిబులార్ దగ్గర ఎండ్ అయ్యే ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్డుకు శంకుస్థాపన కూడా నిన్న మనకు బేగరి కంచె దగ్గర, ఎక్కడైతే అమెజాన్ డాటా సెంటర్ ఉంటుందో, ఈ కొత్తూరు ఎక్స్ రోడ్ నుంచి వెళ్లి 10 కిలోమీటర్స్ దగ్గర ఎండ్ అవుతుంది 200 ఫీట్ రోడ్డు, అక్కడ దానికి సంబంధించిన ఫౌండేషన్ వేశారు. అదే సందర్భంలో అక్కడ ప్రసంగం కూడా చేశారు. చాలా స్పష్టంగా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆయన స్పీచ్కి సంబంధించి ఒక చిన్న బిట్టు మాత్రం చూపిస్తాను నేను, ఎందుకంటే మొత్తం చూపిస్తే కూడా మీకు కూడా బోర్ కొడుతుంది. జస్ట్ ఆయన అన్న మాటలు మాత్రం చూపించే ప్రయత్నం చేస్తాను నేను. ఓ సినిమాలో చెప్తారు, కోర్టులో ఓడిపోయినోడేమో కోర్టులోనే ఏడుస్తాడంట, కోర్టులో గెలిచినోడు ఇంటికి వచ్చి ఏడుస్తాడంట. ఎందుకంటే అడ్వకేట్లకు ఇచ్చిన ఫీజులతోని వాని సంసారం మొత్తం దివాలా తీసి వాడు మొత్తం సర్వం కోల్పోతాడు అని. ఓడినోడు కోర్టులో వేస్తాడు, గెలిచినోడు ఇంటికి వచ్చి ఏడుస్తాడు. అట్లనే ఈ రోజు మీరు న్యాయవాదుల బతికించడానికో లేకపోతే రాజకీయ పార్టీలు ఉసిగొల్పితే వాళ్ళ చిక్కుల్లో మీరు పడకండి. మీ కేసులను అన్నిటినీ సావధానంగా పరిష్కరించే విధంగా ఈ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు, అదే విధంగా టీజీఐఎస్సీ ఎండి అధికారులకు నేను సూచనలు చేస్తున్నా. తక్షణమే వాళ్ళను పిలిచి కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి అమికబుల్ గా దీన్ని సెటిల్ చేసి వాళ్లకు ఒక పరిష్కార మార్గం చూపించండి అని నేను అధికారులకు ఆదేశిస్తున్నా. మా కోర్టుల చుట్టూ ఇదేంటంటే మనకు ప్రధానంగా ఈ ఫ్యూచర్ సిటీని అడ్డుకోవడానికి కొంతమంది ప్రయత్నాలు చేస్తుంటారు. ఫ్యూచర్ సిటీని అడ్డుకోవడానికి కొంత పొలిటికల్ ఉసిగొలుపుతున్నారు, అదే రకంగా కొర్రీలు వేయిస్తున్నారు, కొంతమంది అడ్వకేట్లు కావాలని కేసులు వేయిస్తున్నారు అనే రకంగా ప్రచారం జరుగుతుంది. అందులో వాస్తవం ఎంత ఉన్నా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రం ఆ స్థానిక ప్రజలకు, మీరు భూములు కోల్పోతున్నాం అనే బాధతోని మీరు కోర్టులకెక్కి ఇష్యూను జటిలం చేయొద్దు, మీకు అమికబుల్ గా మంచి సొల్యూషన్ ద్వారా మీకు నష్టపరిహారం అందిస్తానని చెప్పి అన్నారు. సేమ్ టైము ఇదేదో ఇంకో రకంగా తీసుకోకూడదు అనే యాంగిల్లో కూడా ఆయన చెప్పిన పరిస్థితి. తర్వాత ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఆయన చేసిన కామెంట్, నేను చూసి వచ్చిన చెప్పుకునే విధంగా ఈ రోజు ఈ నగరాన్ని నిర్మిస్తాం. రేపు పొద్దుగాల మీరు గొప్పగా ఎక్కడుంటావు నువ్వు, నీ ప్రాంతం ఏది అంటే నాది భారత్ ఫ్యూచర్ సిటీ అని మీరు చెప్పుకునే విధంగా దీన్ని తీర్చిదిద్దే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది, నా సహచర మంత్రివర్గ సభ్యులు తీసుకుంటారు. నాకు 10 సంవత్సరాలు ఇవ్వండి. రైట్, 10 సంవత్సరాలు తనకి అధికారాన్ని గనక ఇస్తే ఖచ్చితంగా ఫ్యూచర్ సిటీని పూర్తి స్థాయిలో నిర్మిస్తానన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాట.
ఈ సందర్భంగా ఆయన చాలా ఇష్యూస్ మాట్లాడారు. అసలు ఫ్యూచర్ సిటీ రూపురేఖలు ఎలా ఉండబోతున్నాయి, ఇలాంటి అంశాలను కూడా ఆయన స్పష్టంగా చెప్పిన పరిస్థితి. దానికి సంబంధించి కావాలంటే సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ కు మీరు యూట్యూబ్ లో ఐఎంపీఆర్ డిపార్ట్మెంట్ తరపున వినవచ్చు. అయితే ఇకపై ఏం చర్యలు జరగబోతున్నాయి అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చ. అంటే ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఫౌండేషన్ స్టోన్ పడింది, బిల్డింగ్ జరుగుతుంది, తర్వాత ఈ రోడ్డు కూడా నిర్మాణం ప్రారంభమవుతుంది. మనందరికీ తెలుసు, ఆల్రెడీ టెండర్స్ అలొకేషన్ జరిగిపోయింది. బీజేపీ రాజ్యసభ సభ్యుడు రమేష్ కు సంబంధించిన సీఎం రమేష్ కు సంబంధించిన సంస్థ రిత్విక్ సంస్థకి 19.2 కిలోమీటర్లు, ఆ తర్వాత మిగతాది ఎల్ఎన్టీకి సంబంధించి టెండర్ అలొకేషన్ అయింది. సో ఆ 41.5 కిలోమీటర్ల రోడ్డుకు సంబంధించిన వర్క్స్ ప్రారంభమైన పరిస్థితి. అయితే డిసెంబర్ 9 అనేది చాలా కీలకం కాబోతుంది. నిన్న స్పీచ్ లో కూడా మనకు కనిపించింది, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ బిల్డింగ్ ను 3 నెలల్లో కంప్లీట్ చేయమని. ఎందుకంటే ప్రీకాస్ట్ విధానంలో కంప్లీట్ చేయమని చెప్తున్నారు. కాబట్టి డిసెంబర్ 9వ తేదీన ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. నిన్న ఫౌండేషన్ స్టోన్ వేసింది. ఆ తర్వాత స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి వర్క్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. ఆ యూనివర్సిటీని కూడా డిసెంబర్ 9న ప్రారంభించబోతున్నారు. దాంతో పాటు ఈ కేంద్ర ప్రభుత్వం గనక పూర్తి స్థాయిలో సహకరిస్తే, సర్వేను పూర్తి చేసి టెండర్లకు కూడా రంగం సిద్ధమైతే 12 లైన్ అమరావతి అండ్ మచిలీపట్నం పోర్టును ఫ్యూచర్ సిటీని కనెక్ట్ చేసే 12 లైన్స్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే కూడా ఫౌండేషన్ స్టోన్ డిసెంబర్ 9న ఇద్దరు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రి సమక్షంలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రకంగా ఓవరాల్ గా ఫ్యూచర్ సిటీకి సంబంధించి ప్రభుత్వం ఏదైతే చెబుతూ వస్తుందో వాటిని ఆచరణలో కూడా చూపిస్తుంది. అయితే 2 పాయింట్లు మనకు చాలా కీలకంగా కనిపిస్తున్నాయి. ఆ 2 పాయింట్లు ఏంటి చెప్తాను నేను. ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అదే సందర్భంలో ఫ్యూచర్ సిటీ కోర్ ఏరియా ఫస్ట్ ఫేజ్ లో వస్తున్న 14,000 ఎకరాలలో జరగబోతున్న డెవలప్మెంట్ కు అత్యంత దగ్గరలో, కొంతమంది ఫ్యూచర్ సిటీలో లేవా అని అడుగుతున్నారు. ఆల్రెడీ ప్రభుత్వం భూసేకరణ చేసిన తర్వాత ఫ్యూచర్ సిటీ మధ్యలో వెంచర్లు ఎలా ఉంటాయనేది కొద్దిగా ఆలోచించిన వాళ్ళు ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు. ఆ కోర్ ఏరియాకు దగ్గరలో, వీలైనంత దగ్గరలో వెంచర్లు ఉన్నాయి. అక్కడ ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీరు ఖచ్చితంగా లాభం పొందుతారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు క్లియర్ గా చెప్తున్నారు, ఫ్యూచర్ సిటీని ఏ రకంగా డెవలప్ చేస్తానని. ఎప్పుడు న్యూయార్క్ గురించి, టోక్యో గురించి, తర్వాత దుబాయ్ గురించి, సింగపూర్ గురించి చెప్పుకోవడమేనా, మన సిటీల గురించి మనం చెప్పుకోలేమా? న్యూయార్క్ నుంచి వచ్చి నేను భారత్ ఫ్యూచర్ సిటీని చూసి వచ్చాను అని చెప్పుకునే రకంగా, ఒక గర్వపడే రకంగా నిర్మిస్తానని చెప్తున్నారు. ఇక్కడ నేను ఒక సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ చెప్తాను. భారత్ ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఆయన మాట్లాడుతున్నారు. నేను రెగ్యులర్ గా కార్లో సింగిల్ గా నేను వెళ్తున్నప్పుడు ఎవరైనా పక్కన ఉంటే నేను పెట్టను, కానీ లేకుంటే మాత్రం ఎఫ్ఎం పెట్టుకుంటాను. ఎఫ్ఎం లో కూడా నేను 109.1 ఏదైతే ఉందో ఆల్ ఇండియా రేడియో, అది తర్వాత 102.8 ఏదైతే ఉందో వివిధ భారతి, ఈ రెండే వింటుంటాను నేను. మొన్న మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య మీరు కోరిన పాటలను వస్తుంటాయి. వాటిలో అతను ఒక పాట కోరి ఎక్కడి నుంచి అని తన పేరు చెబుతూ భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అని రాశాడు. నిజంగా చాలా నాకు బాగా అనిపించింది, ఆనందం అనిపించింది. సేమ్ టైం అంటే భారత్ ఫ్యూచర్ సిటీని వాళ్ళు క్లెయిమ్ చేసుకునే లెవెల్ కు ఆ స్థానికులు వస్తున్నారు. సో దే ఆర్ ఫీలింగ్ సమ్ వాట్ ప్రౌడ్, రైట్? అది కూడా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ గా కనిపిస్తుంది. బట్ నెక్స్ట్ ఏం జరగబోతున్నాయి అనేది చెప్పే ముందు, ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు కనిపిస్తున్న నంబర్లో కాంటాక్ట్ చేయండి నన్ను. అదే రకంగా రియల్ ఎస్టేట్ రంగంలో నాతో పాటు కలిసి పనిచేయాలనుకున్న వారు కూడా నాకు కాంటాక్ట్ చేయవచ్చు. ముఖ్యంగా నేను జెన్యూన్ ప్రాపర్టీస్ మాత్రమే సేల్ చేస్తాను. జెన్యూన్ అంటే మళ్ళీ చెప్తున్నాను క్లియర్ గా, స్ట్రాటజికల్ లొకేషన్ ఉన్నవి, లీగల్ పరంగా పర్ఫెక్ట్ గా ఉన్నవి, అదే రకంగా లేఅవుట్ అప్రూవల్స్ పర్ఫెక్ట్ గా ఉన్నవి. అదే రకంగా 4వ పాయింట్ కూడా ఇంపార్టెంట్, ఆ డెవలపర్ పూర్తి స్థాయిలో ఆ వెంచర్ ను డెవలప్ చేసినవి మాత్రమే నేను ప్రమోట్ చేయిస్తాను. మీకు ఎలాంటి సమస్యలు లేకుండా చూస్తాను. ఓకే, కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. నాతో పాటు ఎవరైనా కలిసి నడుద్దాం అనుకున్నవాడు. ఇక నెక్స్ట్ ఏం డెవలప్మెంట్స్ జరగబోతున్నాయి అనేది చాలా క్లియర్ గా మనకు ఇక్కడ కనిపిస్తుంది. ఫ్యూచర్ సిటీ 10 ఏళ్లు టైం ఇవ్వండి, గొప్ప నగరంగా తీర్చిదిద్దుదాం సీఎం రేవంత్ రెడ్డి. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవన నిర్మాణానికి శంకుస్థాపన, గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్ 1 నిర్మాణానికి భూమి పూజ. నా కోసమో మంత్రుల కోసమో కాదు, భవిష్యత్ తరాల కోసమే భారత్ ఫ్యూచర్ సిటీ ఆయన మాట్లాడిన పరిస్థితి. అయితే నెక్స్ట్ ఏంటి అనేది 2 ప్రధానమైన అంశాలు చెప్పారు ఆయన. ఒకటి, డిసెంబర్ 9 తర్వాత ఖచ్చితంగా వారానికి 2-3 రోజులు ఫ్యూచర్ సిటీలోనే మకాం వేస్తానని ముఖ్యమంత్రి చెప్పారు. అంటే రెగ్యులర్ గా నిర్మాణ పనులను సమీక్షించడానికి, ఎప్పటికప్పుడు సూపర్వైజ్ చేయడానికి వారానికి 2-3 రోజులు ఫ్యూచర్ సిటీకి వచ్చి కూర్చుంటానని చెప్పారు. ఇది చాలా చాలా ఆయన ఎంత కీన్ గా ఉన్నారనేది ఈ మాట మనకు క్లియర్ గా కనిపిస్తుంది. ఫ్యూచర్ సిటీ నుంచే పాలన,
నెలలో 3-4 రోజులు నేను భట్టి ఇక్కడే ఉంటాం. సీఎం రేవంత్ రెడ్డి 10 ఏళ్లు అవకాశం ఇస్తే ఫార్చ్యూన్ 500 కంపెనీలు ఇక్కడికి తీసుకొస్తాను. ఫార్చ్యూన్ 500 కంపెనీల గురించి కూడా చాలా మందికి అర్థం కావడం లేదు. ఇంటర్నేషనల్లో మంచి స్టాండర్డ్స్ మెయింటైన్ చేసే సంస్థల జాబితాను తీస్తే 500 వరకు ఉంటాయి. అంటే పూర్తి స్థాయిలో బిజినెస్ పర్ఫెక్ట్ గా చేయడము, వాళ్ళ అంటే బిజినెస్ పూర్తిగా ఒక క్రమశిక్షణతో పాటు ఉండడంతో పాటు గ్రోత్ కారిడార్ కు డెవలప్ చేయడం, సేమ్ టైం మానవ వనరులకు సంబంధించి కూడా డెవలప్మెంట్ చేయడం, ఇవన్నింటినీ బేరీజు వేసుకుని ర్యాంకింగ్ చేస్తారు. అలాంటి సంస్థలు 500 వరకు ఉంటే కేవలం 60-70 మాత్రమే ఇప్పటి వరకు మనకు ఇండియాలో ఎంటర్ అయిన పరిస్థితి. ఈ నంబర్ను గణనీయంగా పెంచడానికి తాను ప్రయత్నం చేస్తాను. ఫార్చ్యూన్ 500 కు సంబంధించిన సంస్థలను ఇక్కడ తీసుకొస్తాననేది ఆయన మాట్లాడిన పరిస్థితి. 10 ఏళ్ల అవకాశం ఇస్తే ఫార్చ్యూన్ 500 కంపెనీలు ఇక్కడికి రప్పిస్తా, FCDA భవనాలు, గ్రీన్ ఫీల్డ్ రోడ్డుకు శంకుస్థాపన అనేది ఆయన చేసిన మాటలు కనిపిస్తుంది క్లియర్ గా. దాంతో పాటు ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇది చెప్తాను. ఇప్పటి నుంచి సింగిల్ విండోలో క్లియరెన్స్, ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో భాగంగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఆలస్యం కాకుండా ఉండడానికి సింగిల్ విండో సిస్టమ్ ఇప్పటి నుంచి అమల్లోకి తీసుకొస్తున్నారు. లేఅవుట్ అప్రూవల్స్ కావచ్చు, భవన నిర్మాణాలు కావచ్చు, పారిశ్రామిక అనుమతులు కావచ్చు, ఇవన్నీ కూడా అన్ని రకాల క్లియరెన్స్లు సింగిల్ విండో విధానం ద్వారా ఇవ్వడం వల్ల టైం సేవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద కీ పాయింట్. ఎందుకంటే అనుకున్న టైంలో ఏదైనా ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఈ అనుమతుల దగ్గర జాప్యం జరగడం అనేది మన దగ్గర పెద్దగా కనిపిస్తూ ఉంటుంది. చాలా ఇప్పుడు మనం మెట్రో సెకండ్ ఫేజ్ చూస్తున్నాం, సెంట్రల్ గవర్నమెంట్ క్లియరెన్స్ ఇవ్వలేదు. ఇప్పుడు ఎల్ఎన్టీ బయటకు వచ్చింది కాబట్టి ఇప్పుడు క్లియరెన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బట్ అనుమతులు డిలే అవ్వడం అనేది చాలా క్రిటికల్ పాయింట్. దాన్ని అధిగమించడానికి దీనిలో పెడుతున్నారు. ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో భాగంగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఆలస్యం కాకుండా ప్రభుత్వం సింగిల్ విండో సిస్టమ్ అమలు చేయనుంది. FCDA కార్యాలయంలోనే భవన నిర్మాణాలు, లేఅవుట్లు, పారిశ్రామిక అనుమతులు వంటి అన్ని రకాల క్లియరెన్స్లు ఒకే చోట లభిస్తాయి. సుపరిపాలన దిశగా ఇది సరికొత్త మార్పు అని, ప్రపంచంలో పేరొందిన కంపెనీలు, పరిశ్రమలు ఇక్కడ పెట్టుబడులకు తరలి వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది అనేది కనిపిస్తుంది. అదే రకంగా ఫ్యూచర్ సిటీ రోడ్ కనెక్టివిటీ కూడా ట్రాఫిక్ జామ్లు లేకుండా డిజైన్ చేశామని కూడా ప్రకటిస్తున్నారు. ట్రాఫిక్ జామ్లకు చెక్ పెట్టే రకంగా సూపర్ ఫాస్ట్ కనెక్టివిటీ రోడ్ సిస్టమ్ ఫ్యూచర్ సిటీలో ఉంటుంది. తర్వాత మహానగరాలకు అత్యంత ముఖ్యమైనది ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ. అందుకే భారత్ ఫ్యూచర్ సిటీలో అధునాతనమైన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. దాంతో పాటు హైదరాబాద్ మెయిన్ సిటీకి, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు కనెక్టింగ్ గా చేస్తూ ఈ 330 ఫీట్ రోడ్డు, అదే రకంగా పోర్టును, అదే రకంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని కనెక్ట్ చేస్తూ, పొరుగు రాష్ట్రాన్ని కనెక్ట్ చేస్తూ అదొక 12 లైన్స్ అమరావతి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ రైల్. ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు కలుపుతూ 100 మీటర్ల వెడల్పుతో 330 ఫీట్లు, 100 మీటర్ల వెడల్పు గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు అని ప్రభుత్వం నిర్మించనుంది. రావిర్యాల నుంచి అమన్గల్ వరకు 41.5 కిలోమీటర్ల రేడియల్ రోడ్డు శంకుస్థాపన చేశారనేది దీనికి సంబంధించిన సారాంశం. ఓవరాల్ గా చూస్తే న్యూయార్క్ దీటుగా ఫ్యూచర్ సిటీ అనేది ఆయన కామెంట్. అఫ్ కోర్స్ ఇది పొలిటికల్ కామెంట్. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే సింగరేణికి కూడా 10 ఎకరాలు దీంట్లో కేటాయించబోతున్నట్టుగా ఆయన అనౌన్స్ చేశారు. అంటే సింగరేణి తెలుసు, తెలంగాణకు కొంగు బంగారం సింగరేణి ఒక ఆయుపట్టు. అలాంటి ఆయుపట్టుకు ఫ్యూచర్ సిటీలో కూడా భాగస్వామ్యం కల్పించడం అనేది ఒక సిగ్నిఫికెంట్ స్టేట్మెంట్ గా నేను భావిస్తున్నాను. మెయిన్ థింగ్ ఏంటంటే ఆయన చెప్పింది, ఈ భూములు కోల్పోతున్న వాళ్ళు ఆందోళనలతో ఈ రాజకీయ నాయకులు రెచ్చగొట్టుతున్న ఆ ఉచ్చులో పడొద్దు, అందరికీ అమికబుల్ సొల్యూషన్ నేను చూపిస్తాను, అదే రకంగా అనుకున్న టైంలో ఫ్యూచర్ సిటీని నిర్మిస్తానన్నది ఆయన వ్యాఖ్యలు. ఇందులో హైలైట్ ఏంటంటే, ఒకటి నెలలో 3-4 రోజులు ఖచ్చితంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఫ్యూచర్ సిటీ కార్యాలయాన్ని సందర్శించడంతో పాటు రెగ్యులర్ అప్డేట్స్ సమీక్షిస్తామని చెప్పి చెప్తున్నారు. అదొక సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్. రెండవది ఏంటంటే, సింగిల్ విండో విధానం ద్వారా మీకు భవన నిర్మాణాలకు సంబంధించి కావచ్చు, లేఅవుట్లకు సంబంధించి కావచ్చు, అదే రకంగా పారిశ్రామిక అనుమతులు కావచ్చు, ఇవన్నీ సింగిల్ విండో విధానం ద్వారా FCDA ద్వారా జారీ చేస్తామని అనౌన్స్ చేశారు. ఈ 2 కీలకమైన డెవలప్మెంట్స్ గా భావిస్తున్నాను. సేమ్ టైం 3వ కీలకమైన పాయింట్ డిసెంబర్ 9 మార్క్ చేసి పెట్టుకోండి. డిసెంబర్ 9 రోజు ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఒక సరికొత్త దిశ. నిన్నటి అంటే సెప్టెంబర్ 28వ తేదీ ఎంత క్రూషియలో, నెక్స్ట్ డిసెంబర్ 9వ తేదీ కూడా అంత క్రూషియల్ కాబోతోంది. ఆ డేట్ కోసం మనం ఎదురు చూద్దాం. ఫ్యూచర్ సిటీకి సంబంధించిన నెక్స్ట్ డెవలప్మెంట్, నెక్స్ట్ అప్డేట్స్ కూడా నేను మీకు అందిస్తూ ఉంటాను. ఈ కంటెంట్, ఈ సమాచారం కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి. లైక్ చేయడంతో పాటు వీడియోను హైప్ చేసి నన్ను ఎంకరేజ్ చేయమని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.